కి స్పష్టంగా అతికినట్టు కనిపిస్తుంది. ఓకే. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలాగే జడ్పీటీసీలను తీసుకొని జడ్పీ పీఠాలను అలాగే మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంటుంది కూటమి సర్కార్. ఇది అనైతికం అని చెప్పేసి మీ పార్టీ పదే పదే కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీరేమో వైనాట్ 175 అని చెప్పారు, వైనాట్ కుప్పం అని చెప్పేసి గతంలో ఏ విధంగా మీరు చేశారనేటువంటి విషయాలు కూడా మీకు తెలుసు. సో ఇప్పుడు కూటమి చేస్తున్న దాన్ని మీరు సమర్థిస్తారా? మీరు గతంలో చేసిన దాన్ని సమర్థిస్తారా? రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు నమస్కారం సార్, మీకు మరియు ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా నా యొక్క శుభోదయం. ఇప్పుడు కేవలం అధికారంలో ఉన్నాం కదా, అధికారంలో ఉంటే మనం ఏం చేసుకున్నా చెల్లుతుంది, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో చేద్దాం అనుకుంటే ప్రజల తీర్పు అయితే వేరే రకంగా ఉంటుంది. ఈరోజు అంత కూటమికి వారి యొక్క పార్టీల పైన కానీ వారి యొక్క విధి విధానాల పైన కానీ బలమైనటువంటి నమ్మకం ఉంటే ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా వాళ్ళ యొక్క గెలుపుని కానీ ఓటమిని కానీ అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజు ప్రజలు స్వాగతిస్తారు. మీరు ప్రత్యక్ష ఉదాహరణగా తిరుపతిని తీసుకుంటే, తిరుపతిలో ఏ రకమైనటువంటి దౌర్జన్యము దాడులతో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ డిప్యూటీ మేయర్ ని కూటమి కైవసం చేసుకునేందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నేనేమంటానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని మేము చేస్తున్నాం అనేటువంటి రీతిలో పోవడము, లేదంటే ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానివల్ల మేము చేయాల్సి వస్తుందని చెప్పడము, ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు. ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూటమిని నమ్మి అధికారం ఇచ్చారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా మంచిగా సంక్షేమమో అభివృద్ధో లేదంటే అడ్మినిస్ట్రేషనో ఇస్తుందని విశ్వసించినటువంటి ప్రజలకి ఈ రకమైనటువంటి విధానాలతో కూటమి పోవడం ఏ రకంగా మంచి పద్ధతి? అంతిమంగా ప్రజల్ని మోసం చేసినట్టే. ఎంతసేపటికి కూడా వీళ్ళ యొక్క వాదన ఏ రకంగా ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు అధికారాన్ని ఇచ్చింది మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అది చేయడానికే. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం ఎందుకు చేయలేకపోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా అభివృద్ధి ఎక్కువ చేసి చూపించలేకపోతున్నారు. కేవలం ఇక్కడ ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపులు, అధికార దాహంతో అధికార దుర్వినియోగానికి పాల్పడము, ఎక్కడికక్కడ తమ అధికార జులుం ప్రదర్శించడము, అధికారులను కూడా వ్యవస్థలను కూడా ఈరోజు భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలోనే వచ్చింది. ఇంతటి పెద్ద ఎత్తున వీళ్ళు చేసేటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలతో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు తప్ప వీళ్ళు సాధించింది అయితే ఏమీ లేదు. మహా అయితే ఇంకొక సంవత్సర కాలం స్థానిక సంస్థలకు ఆ యొక్క అధికారాలు ఉంటాయి, ఆ వ్యక్తులకు ఆ పదవులకు విలువ ఉంటుంది. అంతే తప్ప ఎక్కడ కూడా దానివల్ల ఆ పార్టీలకు ఒరిగేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈరోజు వాళ్ళ పార్టీ వ్యక్తులు ఉన్నా ఇంకొకరు ఉన్నా కూడా అభివృద్ధి సంక్షేమం అనేది అందించాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ వ్యక్తి మేయర్ గా ఉన్నా, ఏ పార్టీ వ్యక్తి జడ్పీ చైర్మన్ గా ఉన్నా ఆ యొక్క ప్రభుత్వము చిత్తశుద్ధితో కానీ పనిచేస్తే ప్రజలకి సంక్షేమం కానీ ఆయా ప్రాంతాలకి అభివృద్ధి కానీ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఆలోచించకుండా ఈరోజు ఈ రకంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడము, ప్రజాస్వామ్య విలువలను కూనీ చేయడము. ఈరోజు తిరుపతి విషయం కూడా చూసాం మనం. తిరుపతి ఎంపీ గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ వరకు తీసుకెళ్లడం జరిగింది. జాతీయ స్థాయిలో ఈ యొక్క విధానాలను ఎండగట్టడము, వీటిపైన అనేక రకాలైనటువంటి ఫిర్యాదుల ద్వారా ఈరోజు దేశం మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆగడాలను చూసేటువంటి విధంగా పోరాడుతున్నాం. భవిష్యత్తులో దీనికి తగినటువంటి మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకొని తీరుతుంది. ఎక్కడ కూడా సరే ఈ యొక్క ప్రభుత్వానికి ఆకర్షితులై వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. రేపు మేము తిరుపతిలో కూడా ఖచ్చితంగా మేయర్ ఎలక్షన్ లో గట్టిగా ప్రతిఘటిస్తాం. మేయర్ ఎలక్షన్లలో ఖచ్చితంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపిస్తాం. దానిలో ఎటువంటి అనుమానము లేదు. మేము డిప్యూటీ మేయర్ ఎలక్షన్లలో నేర్చుకున్నటువంటి అనుభవాలతో ఖచ్చితంగా మేయర్ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం కూడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు మేము వ్యవస్థని గౌరవించాం, పోలీసు శాఖని గౌరవించాం. తీరా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏ రకంగా జరిగిందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పోలీసుల కళ్ళ ముందరే మా యొక్క కార్పొరేటర్లు వెళ్తున్నటువంటి బస్సు మీద ఏ రకంగా దాడి చేశారు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా చూశాం. మరి ఆ రకంగా గెలిచినటువంటి గెలుపుగా మేమైతే భావించాం.
ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఓకే. దీనికి తగినటువంటి మూల్యాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించుకునేటువంటి రీతిలో ఈ పోకడలన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలో యా. ఉంచుతాం. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఓకే లేదు. అండి. ఏ రకంగా వీరి విధానాలు ఉన్నాయి, ఏ ఓకే. రకంగా వీళ్ళ యొక్క విలువలు ఉన్నాయనేది ప్రజాక్షేత్రం నుంచి ప్రజల తీర్పునైతే కోరుకుంటాం. యా, ఓకే, థ్యాంక్ యూ. సత్యవీర్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సురేష్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మేము అలా చేసాం కాబట్టి ప్రజా తీర్పు ఇలా వచ్చింది, సో మీరు కూడా మేము చేసాం కాబట్టి మీరు కూడా ఇలా చేస్తారా, అందుకే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది అనేసి ఆయన ఒక రకంగా మేము చెప్పాలంటే చేసామని నేను గతంలో ఏం ఒప్పుకోవట్లేదు రాజు జరిగింది గారు, అనేది మా కూడా. మీద నింద సో వేస్తున్నారని చెప్తున్నా. కాబట్టి సప్తగిరి నిందలంటే వాస్తవాలు అందరికీ తెలుసు. సురేష్ గారు ఒక నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక మస్తాన్ రావు గారు మాట్లాడేటప్పుడు మీరు విన్నారో లేదో, మీరు ఒక తిరుపతిని ఉటంకిస్తూ మాట్లాడారు. ఇదే తిరుపతిలో నామినేషన్ పత్రాలు చించేసి మీకు తెలిసినటువంటి ఒక పర్సన్ ఈ రోజు కూడా న్యాయ పోరాటం చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్కి సంబంధించి నామినేషన్ పత్రాలు చించేశారని చెప్పేసి మీరు ప్రత్యక్షంగా చూశారు. ఆ రోజు మీరు బహుశా తిరుపతిలోనే ఉన్నారు, వైసీపీకి ప్రత్యర్థి పార్టీలో ఉండాలనుకుంటా నాకు తెలిసి బహుశా. ఇప్పుడు మీకు చెప్తా, మీరు అన్నారు కదా, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఇందాక ఆయన చెప్పారు మన మస్తాన్ రావు గారు, వాస్తవంగా